హాయ్ అండి. అందరికీ నమస్తే. శుక్రవారం రోజున మనము గడపలక్ష్మి పూజ చేసుకుంటే గనక లక్ష్మీ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకైతే దొరుకుతుందండి. అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారండి. ఇది జవ్వాదు. ఇది మంచి సువాసన వస్తుందండి. ఈ జవ్వాదు పౌడర్‌ని మనము కొద్దిగా పసుపులో వేసుకొని మనము గడపకి మనం రాసుకుంటే గనక మంచి సువాసన భరితంగా ఉంటుందండి. అక్కడ ఆ ప్లేస్ మొత్తం గూడా. లక్ష్మీ అమ్మవారికి మంచి సువాసన అంటే చాలా ఇష్టమండి. మన ఇల్లంతా ఎల్లప్పుడూ మంచి సువాసన భరితంగా ఉండే విధంగా అయితే మనం చూసుకోవాలండి. అప్పుడే మహాలక్ష్మి అమ్మవారు మన ఇంటి నుంచి వెళ్ళమన్నా గూడా వెళ్ళరండి. మహాలక్ష్మి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం దొరకాలి అంటే మనం ప్రతి శుక్రవారం గూడా ఉదయాన్నే మనం గడపకి చక్కగా పసుపు రాసుకొని మనము కుంకుమ పసుపుతోటి బొట్లు పెట్టుకోవాలండి. బొట్లు పెట్టుకొని మనం చక్కగా అందంగా మనం గడపనైతే అలంకరించుకోవాలి అండి. బియ్యం పిండితో మాత్రమే మనం గడప మీద ముగ్గు వేసుకోవాలి. రాళ్ళ ముగ్గు మాత్రం మనం వేయకూడదు. అందంగా ముగ్గులతో మనము పసుపు, కుంకుమ, పుష్పాలతో మనమైతే అలంకరించుకోవాలండి. మనం గడపని ఎంత అందంగా అలంకరించుకుంటే లక్ష్మీ అమ్మవారికి అంత ఇష్టమండి. అంతగా ఆకర్షించి మన ఇంటికైతే వచ్చేసి మనం తిష్ట వేసుకొని ఉంటారండి. అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ప్రతి శుక్రవారం మనం ఈ చిన్న పని చేస్తే చాలండి. అమ్మవారు మన ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళరు. మనము గడపని చక్కగా అలంకరించుకున్న తర్వాత మనము గడప ముందు కూడా మనం ముగ్గు వేసుకొని మనము గడపకి ఇరువైపులా అయితే మనం దీపాలైతే వెలిగించుకోవాలండి. దీపాలు వెలిగించుకున్న తర్వాత మనమైతే అగరబత్తులు కాల్చుకొని మనం ధూపమైతే అమ్మవారికి సమర్పించుకోవాలండి. ఇదే విధంగా ప్రతి శుక్రవారమే గాకుండా మనం అమావాస్య, పౌర్ణమి రోజు గూడా ఇదే విధంగా మనం గడపలక్ష్మి పూజ చేసుకుంటే గనక ఇంట్లో ఎప్పటికీ ఆర్థిక సమస్యలు అనేవి రావు అండి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ మాత్రం అస్సలు ఉండదు. ఒకవేళ ఉన్నా గూడా గడప ఎప్పుడు మనకు పచ్చగా ఉంటే నెగెటివ్ ఎనర్జీ అనేది పారిపోతుందండి. ఒక నిమ్మకాయని 2 ముక్కలుగా కోసి ఒకదానికి పసుపు రాసి, ఇంకొక దానికి కుంకుమ రాసి మనం గడపకి ఇరువైపులా అయితే పెట్టుకోవాలి అండి. ఈ విధంగా మనం ప్రతి వారం, ప్రతి శుక్రవారం గనక ఇదే విధంగా చేసుకుంటే ఇంట్లో ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ ఉండదండి. మన ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు, ఎన్ని చిక్కులు, చికాకులు, గొడవలు, ఎలాంటి సమస్యలున్నా సరే అన్నీ పారిపోవాల్సిందే. దీనికి మనకు ఖర్చయ్యేది పెద్దగా ఏం ఉండదు గదండీ. చేసుకుంటే లక్ష్మీ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకైతే దొరుకుతుంది. తప్పకుండా ట్రై చేయండి.